తెలంగాణ అంటే టీజీ అని ఉద్యమంలో యువకులు బండ్లు గుండెలపై రాసుకున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వం రాగానే టీఎస్ను టీజీగా మార్చామని గుర్తు చేశారు. మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జలవిహార్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ పుస్తకాన్ని ఆయన లాంచ్ చేసి తొలి ప్రతిని బండారు దత్తాత్రేయకు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలందరూ పాల్గొన్నారు. తెలంగాణ అంటే టీజీ అనే పిల్లలు బండ్ల మీదనే కాదు, వాళ్ళ గుండెల మీద కూడా ఆ రోజు రాసుకున్నారు. తెలంగాణను టీజీ రూపంలో రాయాలి అని ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న రాజకీయ నిర్ణయమే టీజీ. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ కాస్త టీఎస్గా మారింది. కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీనే తెలంగాణలో ఉండాలి అని చెప్పి టీఎస్ను మళ్ళీ టీజీగా మార్చి, రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే మారదు, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించాలి, దాన్ని గెజెట్ నోటిఫై చేయాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు కూడా వెళ్ళి ప్రధానమంత్రి గారిని, కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి ఎంహెచ్ఏ నుంచి నోటిఫై చేయించి ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ ఈరోజు టీజీగా ప్రజలు కోరుకున్న విధంగా వచ్చింది అని అంటే అది వారు ఆ రోజు ఆలోచన చేసిండ్రు, ఈరోజు మేము అమలు చేసినాం. ఈరోజు తెలంగాణ సమాజంలో ఒకనాడు పివి నరసింహారావు గారు, మరి చెన్నారెడ్డి గారు లాంటి రాజకీయ ఉద్దండులు ఉన్నారు. ఆ తర్వాతి తరంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారు, దేవేందర్ గౌడ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రియాశీలక రాజకీయాలలో లేకపోవడం తెలంగాణకే తీరని నష్టం. జైపాల్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం, దేవేందర్ గౌడ్ గారు క్రియాశీలక రాజకీయాలు లేకపోవడం వల్ల తెలంగాణలో ఒక గౌరవప్రదమైన రాజకీయ వాతావరణం లేకుండా పోయింది. వారు ఏదన్నా మేము ఇప్పుడున్న కాంపిటీషన్లో మేము ఏదైనా మాట్లాడితే ఏందమ్మా అంత మాట నువ్వు అని అడిగేటోడు దేవేందర్ గౌడ్ గారు. అంటే అన్న మీరంతా వన్డే మ్యాచ్లు ఆడారు, మేము 2020 ఆడుతున్నాము, ఇప్పుడున్న దాంట్లో హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ తప్ప ఇవన్నీ లెక్కలు వేసేటట్టు ఏడుంది దేవేందర్ అన్న. పాతకాలంలో టెస్ట్ మ్యాచ్లాగా ఆడిర్రు జైపాల్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు, మరి చెన్నారెడ్డి గారు. ఆ తర్వాతి తరం మీరు వన్డేలు ఆడినరు అన్న, ఇప్పుడు మేము 2020 ఆడుతున్నాము. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఇంకా అంటే అంతేనా అమ్మ, ఇట్లయితే ఎట్లమ్మా మీరందరూ ఆ చట్టసభలు అంటే ఎవరైనా అబద్ధం చెప్తే కూడా ఆయనకు ఆశ్చర్యం. చట్టసభలలో అరే అమ్మ హౌస్లోకి ఇంత అబద్ధం మాట్లాడతాడు ఏందే, బయట ఏమైనా మాట్లాడిండంటే అర్థం ఉంది కాదని అంటే ఆ సభకు అంతా గౌరవించేవాళ్ళు. వారి ఉపన్యాసం పాతది మీరు ఎప్పుడైనా వినండి, సెటైర్ ఉంటుంది, సర్కాజం ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. కానీ ఈరోజు చట్టసభలలో మాట్లాడేటోళ్ళని చూడండి, ఎన్ని తిట్లు తీటినో, ఎంత సెటాగా తీటినో, ఎంత ఎదురుగున్నోళ్ళని అవమానించే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడినో అనే పోటీ జరుగుతుంది. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. మీరు అనుకోవచ్చు అన్న బాగానే చెప్తున్నాను కానీ మరి నీ సంగతి ఏందని. నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆటనే అట్లున్నది, అట్లా ఆడకపోతే నేను అవుట్ అవ్వాల్సి వస్తుంది. అట్లాంటి ఆట మేము ఇష్టం ఉండి ఆడడం లేదు. నాకు చాలా ఏళ్ళు కలిసి పనిచేసిన అనుభవం, పెద్దలు దత్తాత్రేయ గారితో, లక్ష్మణన్నతో కలిసి పెరిగి అంటే వాళ్ళ ముందర పెరుగుకుంటూ వచ్చినాం. దేవేందర్ గౌడ్ గారితో కలిసి పనిచేసినాం. ఆనాడు ఉన్న రాజకీయాలు లేకపోతే విధానాలు, ఒక ఆర్గనైజేషన్ కమిట్మెంట్స్ ఇవన్నీ డిఫరెంట్ లెవెల్లో ఉండే. ఈరోజు ఉన్న పరిస్థితి ఇట్లా తయారు.